తెలంగాణ రాజకీయ తెరపై మళ్లీ అదే పాత సినిమా. దాదాపు 2 ఏళ్లుగా వరుస ఓటంతో కుంగిపోతున్న కొడుకును చూసి తట్టుకోలేక కేవలం కేటీఆర్ పట్టాభిషేకం కోసం కేసీఆర్ మళ్లీ జనం ముందుకు వచ్చినట్టు అనిపిస్తుంది. నిన్నటి ఆయన ప్రసంగం చూస్తుంటే జూబ్లీహిల్స్ నుంచి పంచాయతీ ఎన్నికల వరకు అట్టర్ఫ్లాప్ అయిన కొడుకును ఓదార్చడానికి ఆయన వచ్చినట్టు స్పష్టంగా కనిపిస్తోంది. పార్టీలో కష్టపడే హరీష్ రావు ఎక్కడ పగ్గాలు అందుకుంటాడో అన్న భయం, కేటీఆర్ గ్రాఫ్ పడిపోతుందన్న ఆందోళన ఆయన మాటల్లో స్పష్టంగా ధ్వనించింది. కొత్తగా ఏదో చెబుతారని ఆశిస్తే మళ్లీ అదే పాత చింతకాయ పచ్చడి ముచ్చట్లు. రాష్ట్ర అభివృద్ధిని చూసి ఓర్వలేక విషంగకే ప్రయత్నం చేసిండు తప్ప నిర్మాణాత్మకమైన విమర్శ ఎక్కడా చేయలేదు. అన్నింటికంటే విచిత్రం ఏమిటంటే ఇప్పటికీ తప్పు ప్రజలదే అన్నట్లు మాట్లాడడం. తన దొర అహంకారాన్ని కేసీఆర్ మరోసారి ప్రదర్శించిండు. 10 ఏళ్లు అధికారం అనుభవించి ఇప్పుడు ప్రజలు ఇచ్చిన తీర్పును అవమానించడం ఆయనకే చెల్లింది. మొత్తానికి నిన్నటి సభ చూశాక తెలంగాణ ప్రజలకు ఒక విషయం అర్థమైంది. కేసీఆర్ కి కావాల్సింది తెలంగాణ ప్రయోజనాలు కాదు, కేవలం తన కొడుకు రాజకీయ భవిష్యత్తు మాత్రమే అని. నిజంగా ప్రజల మీద అంత ప్రేమ ఉంటే ఆ మాటలేవో అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలి. ప్రజలు పంపింది చట్టసభల్లో గలం విప్పడానికే గాని ఫామ్ హౌస్ లో విశ్రాంతి తీసుకోవడానికి కాదు. అసెంబ్లీకి వచ్చే ధైర్యం లేనోడు బయట ఎన్ని ప్రసంగాలు చేసినా ప్రజలు నమ్మే స్థితిలో లేరు. ఇప్పటికైనా బీఆర్ఎస్ నాయకులు తెలుసుకోవాలి, ఇలాంటి పసలేని మాటలతో ప్రజలు నీకు మోసం చేయడం ఎవరి తరం కాదు అని.